బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. 5వ వారం కెప్టెన్ గా కళ్యాణ్ కొనసాగుతుండగా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్ లో గందరగోళానికి కేంద్రంగా మారారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి మరియు మాధురి మధ్య జరిగిన గొడవ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. హౌస్ లో మాధురి కొన్ని సొంత రూల్స్ పాస్ చేస్తూ నైట్ లైట్స్ ఆఫ్ అయిన తరువాత ఎవరూ మాట్లాడవద్దని, మాట్లాడాలి అనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లాలని చెప్పింది. ఇది హౌస్ మేట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగా రీతూ చౌదరి తాను బిగ్ బాస్ ను కాదు మాధురిని ఎందుకు వినాలంటూ ప్రశ్నించింది. దీనిపై మాధురి రియాక్ట్ అవుతూ రూల్స్ పాస్ చేయడం తన హక్కు అని చెప్పింది. నాకు బీపీ ఉంది, అరుస్తాను అని మాధురి చెప్పగా వెళ్లి టాబ్లెట్ వేసుకోండి అని రీతూ ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఉత్కంఠ కలిగించగా రీతూ మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు అంటూ మాధురిని ఎదుర్కొంది. దానికి వినకు వెళ్ళు అని మాధురి కౌంటర్ ఇచ్చింది. దీంతో రీతు మరింత సీరియస్ అవుతూ ఎక్కడికి వెళ్తాను నేను, మీరే వెళ్ళండి అని ఢీకొంది. ఇద్దరు పరస్పరం నెగ్గు మంటలు పలుకుతూ మాటల తూటాలు పేల్చుకున్నారు. మాధురి నా ఇష్టం వచ్చినట్లు అరుస్తాను అనగా రీతు మేము మాట్లాడతాం, మీకు ఇష్టం లేకపోతే మీరు బయటకు వెళ్లి పడుకోండి అంటూ జవాబు ఇచ్చింది. చివరకు మాధురి హే ఎక్కువ మాట్లాడకు అని అన్నదానికి రీతు పడిపోవడానికి ఇక్కడ ఎవరు గే కాదులే అంటూ గట్టిగానే ఎదురు తిప్పింది. ఇలా హౌస్ లో వ్యక్తిగతంగా మొదలైన చిన్న విభేదం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘర్షణతో ఇద్దరు తమ సహనం కోల్పోయి హౌస్ వాతావరణాన్ని టెన్షన్ తో నింపారు. ప్రేక్షకుల్లో ఈ ఎపిసోడ్ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రీతు ధీటుగా స్పందించిన తీరు కొంతమంది అభిమానుల ప్రశంసలకు కూడా గురవుతోంది.